మావయ్య పటాయా అంటే ఏంటో అనుకున్నాను. FTV రేంజ్ లో ఉంది. ముందు నీ టీవీ ఆపేసి నేను చెప్పేది వినరా. స్త్రీలు 3 రకాలుగా ఉంటారా, గాలి, నిప్పు, నీరు. నిప్పు లాంటి అమ్మాయిని ప్రేమించి ముప్పు తెచ్చుకున్నావు, ఓకే. ఇక మిగిలింది ఎయిర్, వాటర్. మావయ్య వాటర్ తగిలింది. ఎలా ఉంది మావయ్య? పాపం లో బడ్జెట్ యాడ్ అనుకుంటారా, లో దుస్తులతో మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోలు తీసి లైన్ లో పెడతా. ఓకే చూడు. ఫోటోలు తీసేస్తున్నాడు. ఒరే ఇలా గీరా, నువ్వు తీరా, నువ్వు తీ. సార్ ఎవరితను? చోటకైనాడు తమ్ముడు, శ్యామ్కే నాయుడు. అంటే మీకు తెలీదా? కుక్కని ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఓ కెమెరా పట్టుకోవడం, ఫోటోలు తీసేయడం. అసలు మేమంతా ఉన్నది ఎందుకురా? కుక్కని. అబ్బా ఇడియట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మాయా ఆ అమ్మాయి కూడా నిప్పే. కాదురా, అది నీరే, కాకపోతే సెలయేరు, దూకుడు ఎక్కువ. దానికి ఆనకట్ట వేయాలి. నేను వేస్తాను కదరా, అది లైవ్ చెప్తా. ప్రొడ్యూసరు తిలకించు. ఇదిగో. ఏంటి సాకయ్యవా? ఈవిడికి చూపించు, ఫీల్ అవుద్ది. చూడు. బాధా నువ్వు కూడా పులకించు. వీడిని అనవసరంగా బ్యాంకాక్ తీసుకొచ్చాను. ఏంట్రా, ఏం కనపట్లేదా? మేనేజ్ చేసేస్తున్నావు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఓ ఎగేసుకొని చూసేస్తున్నావు. ఏం లేదు, మా ఓడు తీసిన దానికంటే నువ్వేం పొడి చేసావని చూస్తున్నాను. అసలు మీ ఓడెవడో, మీ ఓడిని ఎట్టుకున్నాడు ఎవడు? ఆడినెవడు పెట్టుకోకలేదయా, ఆడి బ్రెయిన్కి ఆడే పదును పెట్టుకుంటాడు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి మేడం. అబ్బా భలే బాగుండే అబ్బా. నేను చెప్పాను కదా మే. ఏంట్రా, ఏంటి అలా చూసేస్తున్నావు? పంపదీసి కెమెరా తీసుకుని వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోతావేంటి? రైట్ మాయా, అంతే. ఆడికి ఎందుకు కోపం వచ్చింది? ఈ పిల్ల పీకింది కదా. మరి ఎట్టా? నువ్వు ఉండు, నువ్వు పని చేయి. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేసే ఫోటోలు తెచ్చుకో, వెళ్ళు. సారీ, నన్ను క్షమించు. మాఫ్ కరో. నీ కాలు పట్టుకుంటాను. ఉదయం నుంచి నేను బతిమాలుతున్నాను. నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక పొరపాటును కొట్టాను. సారీ, క్షమించానని చెప్పరా మగడా. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ బార్. కాఫీని కట్ చేయి, బార్ ని కంటిన్యూ చేద్దాం. బార్కి వెళ్తే ఏమొస్తుంది? కిక్కు. ఓ, కిక్ కావాలరా నీకు? కళ్ళు మూసుకో. రాక్షసుడు చూసావా? ఎందుకు? చెప్పను, మూసుకో. అమ్మో. నారాయణ పిలిచారా? తలిచాను. ఓహో, ఏంటోరా, మా వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా ఆవిడ అలకపాను పెక్కింది. ఇలాంటి సిచ్యుయేషన్లో నువ్వైతే ఏం చేస్తావరా నారాయణ? సినిమా చూస్తానండి. అయితే నేను సినిమా తీస్తాను. మల్లీశ్వర్ లాంటి సినిమా తీయండి సార్. మల్లీశ్వర్ అంటే నాకు ఇష్టమేరా. పాత మల్లీశ్వరే కదా. పాత మల్లీశ్వరేరా. ఆహా. ఆ రోజులు, ఆ అనుబంధాలు, ఆ ఆనందాలు మళ్ళీ రావురా. మీరేం బాధపడకండి సార్. మీ చేత మల్లీశ్వర్ అంత గొప్ప సినిమా తీస్తాను. రేపటి నుంచి మన ప్లేడర్ ఆఫీసు సినిమా ఆఫీస్ అవుతుంది. నారాయణ పిలిచారా? అరిచారా? ఎవర్రా వీళ్ళంతా? కడప రెడ్డమ్మ తాలూకా ఫైటర్సా? కథలు చెప్పడానికి వచ్చిన రైటర్స్. నారాయణ, బీ పాజిటివ్.
నేనేదో సరదాకి సినిమా తీస్తానన్నాను. సరదా సినిమాలే తీయండి. మంచి కామెడీ కథ ఉందంట. మహాకవి పద్మభూషణ్ వచ్చారు. డోరెందుకు ఎన్నిసార్లు చూసావు? ఫోర్స్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల. పద్మభూషణ్ ఎలా తెచ్చుకున్నావు? కాదు, పద్మ నా భార్య పేరు, భూషణ్ నా పేరు, పైడిపాల నా ఇంటి పేరు. పద్మభూషణ్ పైడిపాల. పైడిపాల. లే, నేను ఒకసారి కూర్చుంటే 5 నిమిషాల దాకా లేవు. నారాయణ సార్ లేవలేడట, లేపి. ఆ? మీరు లేవండి సార్. నువ్వు గంటలేలే గాని నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది. నో బీపీ, బీ హ్యాపీ. ఆ, ఆ, ఇలాంటి మూల శంకల మీద కూడా చిన్న పుస్తకం రాశానండి. ఏయ్, నువ్వు ఎన్ని సినిమాలకు కథలు రాసావు? ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి. అయినా ఇంకా క్లైమాక్స్ తేలలేదు. ఒకే ఒక్క కథ రాసి రైటర్ నన్ను చెప్పుకోవడానికి సిగ్గులేదు? మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడు. ఒక్కడిని గాని మీరు తండ్రి అని చెప్పుకోవటం లేదా? నువ్వు పదవి బాబు, నువ్వు పదవి. ఇలాంటి తోపుళ్ళాటలు ఉంటాయనే రికమెండేషన్ తో వచ్చాను. నువ్వేమన్నా వెంకటేశ్వరం దర్శనానికి వచ్చావా? రామస్వామి అని చెప్తే వచ్చాను. రామస్వామి ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? 8 PM. రామస్వామి ఎనీ టైం 8 PM. మర్చిపోయావా? గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది, రేపు చీకటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? ఏం తీసుకుంటావు? ఆల్రెడీ నేను తీసుకునే వచ్చాను. సార్, నా గురించి కొంచెం. ఏంటి భూషణాన్ని దూషించావా? లేదు, చాలాసేపు భరించాని. కథ చెప్పాడా? కాదు, నీ పేరు చెప్పాడు. ఎక్కడ చెప్పనిచ్చాడండి? మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు. మీ పేరు చెప్పగానే బయటికి గంటేశారు. ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా అన్నాడు మిమ్మల్ని. ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్ గా పెట్టుకుంటారా? 2, 3, 4 9గా కూడితే అంతే అవుద్ది. నేను అన్నది కలపమని కాదు, ఆ నంబర్కి లైన్ కలుపు. అది జైల్ నంబర్. కేస్ నంబర్ 302. ఖైదీ నంబర్ 786. వెంకటరత్నం. అంటే మర్డర్ కేసు. ఏంటి రామస్వామి చిన్నపిల్లలాగా? సినిమాయే కదా, తీస్తే పోద్ది. పోతే పోద్ది, డబ్బు నీదా? కాదే. మరి అదే. ఏమండి, నా కథ కన్నా ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చెప్తే నేను రాసేస్తాను. ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు? చెప్పు. చెప్పమంటున్నాడు, కథ చెప్పు. ఈ చెప్పు. హీరోకి మీలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే రైటర్ ఎందుకు వస్తాను కదా. బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారో తెలుసా? ఎందుకు వెళ్తారు? అమ్మాయిల కోసం. నిన్ను ఆగు తల్లి, తల్లి రాంగ్ ప్లేస్ లో తగిలిందంటే చచ్చిపోతానా? నీలాంటి వాడు చచ్చినా పెద్ద నష్టమేం లేదులే. నువ్వు అమ్మ వాడి ఇంటికి వెళ్లి బెదిరించడం వల్ల వాడయ్య వాడిని ఊరు దాటించేసుంటాడు. ఇక వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వాళ్ళకాని వాడిని వాళ్ళకాడికి పంపించడానికి మాఫియాడాన్ని కబురు పంపించాను. ఎవరా డాన్?